ఆయన కారణ జన్ముడండి రామారావు. ఒక మిషన్తో వచ్చాడు. తెలుగుతనానికి, తెలుగు భాషకి, తెలుగు వారికి ఒక అంతస్తునిచ్చి ఇవాళ ఓ స్టేటస్ ఇచ్చి మనల్ని వరల్డ్ మ్యాప్లో పెట్టింది రామారావు గారు. ఆయనకి ఎంత మక్కువ అంటే తెలుగు భాష అంటే, మేము చెట్లో ఉంటే చూసేవాళ్ళం కదా. ఆయన 15 అంతే. మిగతా వాళ్ళ డైలాగులు కూడా ఆయనకి కట్టేస్తూ వచ్చు. వాళ్ళని కరెక్ట్ చేసేవారు ఆయన. దానికి గారు అనే మాట్లాడేవారు. ఆ లేడీస్కి ఇచ్చే మర్యాద మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఎక్కడ మిస్బిహేవియర్ కానీ ఒక తప్పుడు మాట కానీ వచ్చేది కదండి వారి నోట్లోంచి. ఆ సంస్కారం ఎక్కడో పెరిగి చదువుకొని వచ్చిన వారికి ఆ ఇండస్ట్రీ ఆయన్ని పాడు చేయలేకపోయింది చివరిదాకా. ఇండస్ట్రీ వాళ్ళ ఈ గౌరవం పెద్ద నిజమైన ఇండస్ట్రీ అనిపించుకున్నది రామారావు గారు. ఒక విధంగా మాట్లాడంటే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారే భయపడేవారు ఈయన వచ్చిన తర్వాత. ఈ స్టేచరు, ఈ పర్సనాలిటీ, అందం, ఆ వాయిస్, కంఠం మనం ఇంతేలే అనుకున్న రోజులు ఉన్నాయి నాగేశ్వరరావు గారు. కానీ ఆయన కృషి వల్ల ఆయన అలా వచ్చాడు. చదువుని బాగా సద్వినియోగం చేసుకున్నారు వారు. ఆ చదువు చాలా హెల్ప్ అయింది దానికి. ఒక్కొక్కటి క్యారెక్టర్ స్టడీ. ఇప్పుడు పౌరాణికంగానే చారిత్రాత్మకంగానే సినిమా చేయాలంటే దాంతో కూర్చునేవారు. ఆ స్క్రిప్ట్లు పెట్టుకొని 10 ఆలోచన అడిగి దాని న్యూయాన్సెస్ ఏమిటో చూసుకొని అన్నీ కరెక్ట్గా చేసుకునేవారు ఆయన. ఆయనకి ఇంకో పని లేదండి. సినిమా అనేది ఆయనకి ఒక తపస్సులాగా అయిపోయింది చివరికి. ఆయన ఎవరు కదపలేరు. ఇంకా వచ్చే యంగర్ జనరేషన్స్ కూడా ఆ యువతరం నేర్చుకోవాల్సింది వారి దగ్గర నుంచి. ఒకళ్ళకి టాలెంట్ ఉంది, వీళ్ళలో ఆ శక్తి ఉంది అనుకుంటే రామారావు గారు ఊరికే పోనిచ్చేవారు కాదు.